కొల్హాపురి మహాలక్ష్మి మందిరములో విఠల స్వామి వారి యొక్క దేవాలయం. విఠల మందిరం అంటారు దీన్ని. ఇది అమ్మవారికి ఉత్తర భాగంలో ఉంటుంది. దేవాలయంలో ప్రాంగణములో ఉత్తర భాగంలో ఈ యొక్క ఇక్కడ మనము ఈ యొక్క 14వ అష్టాదశ మహాయజ్ఞాన్ని ఆచరణ చేసుకుంటున్నాం. అలాగే ఇవ్వండి, చూసారా, ఇది మహాలక్ష్మి గుడి, అమ్మవారి యొక్క గుడి శిఖరము. ఇది బోధ వృక్షము అంటారు. చాలా పెద్ద వటవృక్షము మాట. వటవృక్షము అంటారు, చూసారా, ఆ వటవృక్షముని ఇది వటవృక్షము. వటవృక్షము పక్కనే అమ్మవారి రథశాల, అమ్మవారి యొక్క శిఖరము, రథశాల. అక్కడి నుంచి మనము ఇలాగే పక్కనే విఠల స్వామి, అమ్మవారికి విఠల స్వామి దర్శనము. ఇక్కడ మన యొక్క కార్యక్రమం చాలా శుభమైనటువంటి రోజు, స్థిరవాసరము, ప్రదోష కాలములో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఆచరణ చేసుకుంటున్నాము. మీ అందరికీ కూడా ఆ యొక్క విఠల ప్రభు, మహారాష్ట్రకి విఠలనాథుడే కారకుడు. విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ, విఠల విఠల పాండురంగ. ఏదైతే భక్తి ఉంటుందో ఆ భక్తి మనకి వచ్చిన తర్వాతే అమ్మవారి యొక్క అనుగ్రహమైన, అయ్యవారి యొక్క అనుగ్రహమైన లభిస్తుంది. బినా భక్తి మనకేదీ రాదు. మీరు చూడవచ్చు, ఇదంతా కూడా లైన్, అమ్మవారి దర్శనానికి వెళ్తున్న వాళ్ళ లైన్. గుడి ప్రాంగణంలో వటవృక్షము, ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వటవృక్షము చాలా పెద్ద వృక్షం ఇది. దీనికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. సకల కోరికలను తీర్చేటువంటి వృక్షం. దేవాలయం కంటే కూడా ముందు నుంచే ఉండవచ్చేమో ఈ వృక్షం, అలా ఉంది చూడకపోతే. ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని చూసుకుంటున్నాం. మీ అందరికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహము విఠల ప్రభు ద్వారా అందుగాక. జై శుభంకరి. సాంగాయే సపరివారాయే సవాహనాయే సాయుధాయే సుశక్తికాయే నాగవల్లీదళత్వయుధాం సకుంకుమాక్షరపుష్పైరభ్యర్చుదాం సఘృతాం ఇమాం కపిత్థఫలం మహాహుతిం పోష్యామి నమః స్వాహా. మాతా మహారాజ్ఞి की చండీ పరాదేవతకు మహాలక్ష్మీ మాత की జై.